హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. నేను మీ కల్పన. వెల్కమ్ టు కేఎస్ కిచెన్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను మామిడి తాండ్ర చేశానండి. చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేశానండి. చూద్దామా? 3 మామిడికాయలు తీసుకున్నానండి. చూసారా ఎంత బాగున్నాయో? వీటిల్ని తొక్కు తీసుకున్నాము. ఈ విధంగా 3 మామిడికాయలను తొక్కు చేసేసాను. వీటిల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. మామిడికాయల సీజన్ వచ్చిందంటే ముందుగా మనకు గుర్తొచ్చేది ఊరగాయలు పట్టుకోవడం, మామిడి తాండ్ర చేసుకోవడమే కదండి. సీజన్ వచ్చినప్పుడే కదండి చేసుకోవాలి. చూసారా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ వేసేసుకుందాము. సంవత్సరం అంతా తినలేం కాబట్టి సీజన్ వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టేసుకుంటే తింటుండొచ్చండి. ఈ విధంగా మిక్సీ వేసి పెట్టేసుకోవాలి. ఇందులోకి నేను జీడిపప్పు, బాదం పప్పు, ఇలాచి కూడా తీసుకున్నాను. ఇవి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండలు పెట్టుకొని అందులో ఈ మిక్సీ వేసుకున్న మామిడికాయ వేసేసుకుంటున్నానండి. ఈ విధంగా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇది కలుపుతూ ఉండాలి. సరే ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో చక్కెర వేసేసుకుంటున్నానండి. నేను 3 మామిడికాయలకి 1 కప్పు చక్కెర వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఈ విధంగా దగ్గర పడాలండి. ఇప్పుడు ఇందులో ఇలాచి పొడి వేసుకుంటున్నాను. ఇది కూడా మొత్తం కలిపేసేయాలి. ఈ తాండ్ర బాగా దగ్గర పడేంత వరకు ఉడికించాలి. ఉడికిందండి. ఇప్పుడు ఇందులో నేను పప్పులు వేసేసుకుంటున్నాను. ఇవి చాయిస్ అండి, వేసుకోవడం వేసుకోకపోవడం మీ ఇష్టం అండి. నేనైతే కలర్ఫుల్గా ఉంటుందని వేసుకుంటున్నాను. టేస్ట్ కూడా ఉంటాయి. స్టవ్ కట్టేద్దాము. దీన్ని ప్లేట్లోకి తీసుకుందాము. ఈ విధంగా ప్లేట్ని ఇలా నెయ్యితోటి మొత్తం ఇలా చేస్తే అంటుకోకుండా వస్తుందండి. ఇది ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా మొత్తం ప్లేట్ అంతా స్ప్రెడ్ చేయాలండి. ఈ విధంగా చేయాలి. ఇది నాకు 2 ప్లేట్లకు వచ్చిందండి. ఈ విధంగా ఆరబెట్టేసుకోవాలి. ఇది 2వ రోజు. చూసారా 3వ రోజుకి బాగా ఆరిపోయిందండి. ఫస్ట్ టైం చేశానండి. చాలా బాగా వచ్చింది. చూసారా ఎంత బాగా వస్తుందో. పప్పులు కూడా డిజైన్గా బాగా కనపడుతున్నాయి కదా. ఇలా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలండి. నేనైతే ఇది రోల్ చేసుకుందామని ఇలా కట్ చేసుకుంటున్నాను. చూసారు ఎంత బాగా వచ్చిందో. ఇవి డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. సంవత్సరం అంతా మామిడికాయలు తినలేము కదండి. అందుకని ఇలా చేసి పెట్టుకుంటే మనకు నచ్చినప్పుడు తింటుండొచ్చు. చూసారా ఇవి రోల్స్గా చేసుకున్నాను. ఇవి డైమండ్ షేప్లో చేసుకున్నాను. పిల్లలు ఇవి చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగా వచ్చాయండి. నేను ఫస్ట్ టైం చేశాను. చాలా బాగా వచ్చాయి. చూసారా నా వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.